హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. మనం ఈరోజు మునక్కాయ మసాలాను ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. తర్వాత అర ఇంచు చెక్క, 3 లేదా 4 లవంగాలు వేసుకొని వేయించుకోవాలండి. వీటితో పాటుగా 2 స్పూన్ల ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి పొడిని కూడా యూజ్ చేయొచ్చు. ఎండు కొబ్బరి పొడిని యూజ్ చేయాలంటే మీరు చివరిలో వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ గసగసాలను కూడా వేసుకొని 3 సెకండ్ల పాటు వేయించుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని 2-3 సెకండ్ల పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. నేను మీకు వీడియోలో మొదట్లో ఎండు కొబ్బరిని చూపించలేదు, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానండి. నేను మొదట్లో వేయడం మర్చిపోయాను. వీటితో పాటుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండే చింతపండుని కూడా వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకొని వేయించుకోవాలండి. దీన్ని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను మరియు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. తర్వాత 2 పెద్ద సైజు టమోటాలను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. టమోటా పేస్ట్ను వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి కలుపుకుంటూ. తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ను కూడా వేసి బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్, 2.5 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇవి మసాలాలు మాడిపోతాయి అనిపిస్తే అర గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కలుపుకుంటూ వేయించుకుంటే మసాలాలు ఏమీ మాడవండి. తర్వాత కట్ చేసిన మునక్కాయలను వేసుకొని మరొక 5 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వలన మునక్కాయలు మరి మెత్తగా ఉడకవండి, ఒక 50% ఉడుకుతాయి. 5 నిమిషాల తర్వాత 2 గ్లాసుల వాటర్ని పోసుకొని లో ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీరను వేసుకొని దింపేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఈ మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. అంతే అండి, ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.